దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఆత్మ తండ్రి మనకి ఎంతో తోడుగా ఉన్నాడండి. పునరుద్ధాన తండ్రి అంత సర్వశక్తుడు, శ్రీమంతుడు, శ్రీకరుడు, పునరుద్ధాన దేవుడు, మృత్యుంజయుడు, లేస్తానని చెప్పిన దేవుడు చెప్పినట్టుగా లేచినటువంటి శుభకరమైనటువంటి మహా సంతోషకరమైన బంగారు తండ్రి, మన కోసం వెళ్ళినటువంటి పరదేశికి వెళ్ళినటువంటి ఆ యొక్క దేవదేవుడు ఎంత పునరుద్ధాన దేవుడు, ఎంత సజీవుడైన దేవుడు, ఇదంతా భాగ్యం మన కోసం చేశాడండి. ఆయన ఎంతో వచ్చి ఆయన చెంతను చేరి ఆయన మాట విని నమ్మిన వాడికి రక్షణ భాగ్యం కొరకు ఎవరైతే ఆయన ఎద్దుకు వచ్చి ఆయన కలిగి ఉంటారో వారి కొరకు మహాదేవుడు ప్రాణం పెట్టి పునరుద్ధాన దేవుడిగా లేవనెత్తబడి ఆయన యొక్క మహాశక్తి దర్శన భాగ్యాన్ని అక్కడున్న 500 మందికి కనపరచుటే కాకుండా అక్కడున్న ఆయన యొక్క సేవకులు, ఆయన బిడ్డలు అందరికీ కూడా ఎంత గొప్ప ఆ యొక్క ఆదరణకర్తను కూడా మీరు పొందుకోండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఈయన నా గురించి ఇంకా మీకు చెప్తాడు, నేను వెళ్ళటం మీకు శ్రేయస్కరం అని ఎంతగానో దేవదేవుడు ఆయన యొక్క ఆత్మ మాటలు మనకు వినిపించినప్పుడు మరి దేవదేవుడు ఎంతగానో ఆయన మనతో మాట్లాడుతారు, ఎంతగానో మనల్ని రక్షిస్తానికి ఆ బంగారు తండ్రి మన కోసం ఆ యొక్క దేవుని యొక్క తండ్రి కుడిపార్శ్వానికి వెళ్ళే మధ్యాకాశాన ఆశీనులై ఉన్నారండి. ఏంటంటే ఇప్పుడు మనమైతే మనుషులుగా నమ్మక ద్రోహులు, భయంకరమైనటువంటి ఈ లోక విధాన పోకడలో పోయే ఆ యొక్క సాతాను బుద్ధులతో భయంకరమైన మట్టి నాశనపు విషంతో నింపబడిన వారం కాబట్టి మనకి ఒకరికొకరికి అడ్రస్ ఉండదు. మనకు మనిషి అంటే మనిషి ఎవరికంటే ఎవడో ఆది నుంచి ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఒకరికొకరికి ఏమీ ఉండదు, మంచి అనేది ఉండదు. అయితే దేవుడు అలాంటి వాడు కాదు, ఊపిరి పెట్టిన దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన ఆదిలోని ఎలా చెప్పాడు మీతో సదాకాలం ఉంటాడు, అలాగే దేవుడు కన్న తండ్రి తన కుమారుని పంపించి మరలా మనతో పాటు ఆయన సమాధానకర్త ఆయన కుమారుడు ప్రాణం అర్పించి మరలా పునరుద్ధరణే లేచాడండి. అయితే ఎంత గొప్ప దేవుడో చూశారండి. మన యొక్క జీవితాలు ఎందుకో చాలా బాగున్నాయని అనుకుంటున్నాం, కానీ ఈ లోకపరంగా మనం చాలా బాగుండొచ్చు, కానీ ఆత్మానుసారంగా మనం చిరిగిపోయిన గుడ్డలు లాంటి వాళ్ళం అనమాట. చాలా భయంకరమైనటువంటి విధానంలో వెళ్ళిపోయే వాళ్ళం అనమాట. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభువుని గురించి మేము విన్నాం, మేమేంటి మా విధానం చూసావా చెందరా అని ఎంతగానో మనం మనసులో అనుకోవచ్చు. కానీ అవి ఎలా ఉంటాయంటే భయంకరమైన అపవాది చేతిలో మురికి కాలలో ఉన్న మురికి గుడ్డలు లాంటివి అనమాట. అయితే అవి ఎందుకైనా పనికొస్తే ఒక మురికి గుడ్డలో ఒక మురికి కాలలో తీసుకొచ్చి మనం ఏమైనా వాడుకుంటావా? ఎందుకన్నా పనికొస్తుంది? అటువంటి భయంకరమైన విధానాలటువంటి ఈ యొక్క లోక పరిమితిలో దేవదేవుడే జీవాధిపతి ఊపిరి పెట్టినటువంటి ఆ దేవదేవుడు మనల్ని క్షమించి కరుణించి పునరుద్ధాన దేవుడుగా లేచి తన ప్రాణాన్ని మన కోసం అర్పించి తన వస్త్రాలు వాళ్ళు ఎంతగానో పంచుకున్నారు. ఒక్కసారి దేవుడు వాక్యం చదవండి, యోహాను సువార్త 19:23 వచ్చిన వాక్యం ఒకసారి చదవండి. దేవుని లేఖనం. సైనికుడు యేసును సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్టు చూసారా 4 భాగములు వేసి ఆయన అంగిని కూడా తీసుకుని ఆ అంగి కుట్టులేక పైనుండి యావత్తు నేయబడినది కనుక వారు దాన్ని చెంపక అది ఎవనికి వచ్చును అని దాని కోసము చీట్లు వేయుదామని ఒకరితో ఒకరు చెప్పుకొని వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగి కోసము చీట్లు వేసిరి లేఖనము నెరవేరినట్లు ఇది జరిగాను. ఇందుకే సైనికులు ఇలాగూ చేసిరి. ఓకే, చూసారండి దేవుని లేఖనం. ఆయన మరణించి పునరుద్ధరణ లేచిన ఎంత సర్వశక్తుడు ఆయన. వారికంటే ముందు గలిలయకు వచ్చి వారికి కనపడిన ఎందుకు దేవుడు అంతగా ప్రత్యక్షపరుచుకుని ఎంతగా దేవుడు కనపడుతున్నాడంటే ఆయన యొక్క ప్రత్యక్షత, ఆయన ప్రాణం పెట్టిన శిలువ త్యాగం ముందు రోజుల్లో భయంకరమైన సాతాను అపవాది చేతుల్లో చిరిగిపోతాయి బతుకులు లాంటివి అనమాట. మామూలు మాటలు కాదనమాట ఇవి. అంత భయంకర ఆయన వస్త్రాలే అంత చీట్లేసుకుని పంచుకుంటారని లేఖనంలో నెరవేరబడిందంటే ఈ యొక్క దుష్టుడు గడియలు వచ్చిందంటే మనిషి బతికి ఎంత. అయితే ఇది అడ్రస్ లేని కొట్టుకుపోవటానికంటే భయంకర దుమ్మన్నా కనిపిస్తుంది, కానీ మనిషి ప్రాణాలు కనపడినంత అగాధ పాతాళానికి తీసుకెళ్లిపోయే అపవాది పన్నాగాల కోసం ఆయనే ప్రాణం పెట్టి, అయితే ఈ కడవరి దినాల్లో కూడా ఆయన ఎంతగానో మన కోసం ఖచ్చితంగా ఎవరైతే నమ్మి రక్షణ పొంది ఆయన ఎద్దుకు వస్తారో, ఎవరైతే దేవుని అంగీకరిస్తారో వారి కోసం ఆయన ప్రాణం పెట్టారు. ఇటు చీట్లు వేస్తారని ఆ లేఖనంలో ఉన్న ప్రకారంగా ఈ యొక్క మనిషి గడియలు కూడా, ఈ యొక్క మనిషి జాతి ఊపిరి సమస్తం కూడా ఈ అపవాది తీసుకెళ్లిపోతుందనే గడియ దేవుడికి తెలుసు.
ప్రవక్తల ద్వారా చెప్పబడిన వాక్యం నెరవేరబడింది ఆయన జీవితం ద్వారా. అయితే ఈ లోక మనుషులు, ఈ లోక ఆయన ఊపిరి పెట్టిన విధానపు గడియలోకి అపవాది వస్తుంది, వాళ్ళని ఎంత భయంకరమైన అగాధ లోతులోకి తీసుకెళ్లిపోతుందని దేవుడికి తెలుసు. కాబట్టి ఆ విషయం ఆయన కుమారునే పంపించి ఎంతగానో ఆ యొక్క కలువరి శిలువలో ప్రాణం పెట్టి ఆ యొక్క దేవుడి యొక్క ఆదరణ, దేవుని యొక్క మాటలు, ఆయన యొక్క ఎద్దుకొచ్చి క్షమాపణ అందిన ప్రతి ఒక్కరికి నిత్య పరదేశినిచ్చి ఇంకా ఆయన సేవా పరిచర్యలో ఇగో ఈ యొక్క దేవుడి రాజ్యం సమీపించున్నది, ఎవరైనా నమ్మి బాప్తిసం పొంది నమ్మి రక్షణ పొందుతారా, ఎవరైనా నా తండ్రి యొద్దకు వస్తారా, మీరు నిత్య పరలోక రాజ్యానికి నేను తీసుకెళ్తాను. ఆయన యొక్క మార్గం నాకు తెలుసు, సత్యమునైనా ఉన్నాడు, జీవమునైనా ఉన్నానని దేవదేవుడు చెప్పినటువంటి ఆ మార్గస్వరూపుడు ఎంతగానో కలువరి శిలువలో ప్రాణం పెట్టి ఎంతగానో ఆయన పునరుద్ధానుడై లేచి ఎంతమందికో కనపడి ఆయన వస్త్రాలు చీట్లు వేసిన భాగాన్ని నెరవేర్తించి ఆ యొక్క సమాప్తమైందని మాట నెరవేర్తించి ఆ యొక్క నిబంధన ధర్మశాస్త్రాన్ని నెరవేర్తించినటువంటి మహారాజు తండ్రి పని చిత్తాన్ని సమస్త నెరవేర్చాడంటే ఎవరి కోసం? ఆ తండ్రి పెట్టిన ఊపిరి కోసమే ఉన్నటువంటి మన కోసం అనమాట. ఊపిరి పెట్టినటువంటి దేవుని ప్రజలమైన మన కోసం ఆయన యొక్క చెంతకు తీసుకెళ్లాలని తన సమస్త సర్వస్వమే కాకుండా తన ప్రాణాన్ని కూడా పెట్టి ఆ యొక్క రక్తంతో కొనుక్కోవడానికి ఎంతగానో కల్వరి యాగం చేసినటువంటి ఇటు జీవాధిపతి ఇంత ప్రాణ త్యాగం చేసినటువంటి తన ప్రాణాన్ని మన కోసం అర్పించినటువంటి ఇంత విలువైన దేవుడు, ఇంత రక్షణ దేవుడు, ఇంత అమృత తండ్రి, ఇంత ఆదరణకర్త, ఇంత రమ్మని పిలుస్తున్న, ఇంత నరకానికి పోకుండా ఆపుతానికి ఆయన వాక్కు చేత, ఆయన మాట చేత, ఆయన మార్గంలోనికి రమ్మని చెప్పుచున్నటువంటి ఇట్టి జీవాధిపతిని మనం తెలుసుకుని మనం కలిగి ఉండి మనం పొందుకుంటే ఈ యొక్క ఆయుష్కాలంలో ఆయన ఎద్దుకు వస్తే ఆ దొంగలాగా మనం ఎంతో నిశ్చయముగా పరదేశికి వెళ్ళిపోతాం అనమాట. ఎంతగానో ఆయన ప్రత్యక్షత మనకు చూపించినటువంటి దేవదేవుడు. ఒక్కొక్కసారి దేవుడు వాక్యాన్ని చదవండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం చదవండి. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటించి నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన సూచి ప్రేమించెదరు, నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాముల్ని ఎత్తుకొందురు, మరణకరమైన దేదీ త్రాగి వారికి హాని చేయదు, రోగుల మీద చేతికించిన వారి స్వస్థతనందురైన వారికి. చూసారండి ఎంత దేవుని యొక్క సర్వశక్తిని, ఎంతగా ఆయన బలమును, ఆయన శక్తిని, ఆయన అధికారం, ఈ లోక పాతాళపు శక్తుల మీద అధికారాన్ని కూడా ఇచ్చి ఎంతగానో దేవుడు ఆయన వెంబడిస్తే, ఆయన కలిగి ఉంటే ఇవన్నీ దాడి చేస్తేనే ఆయనకి తెలుసు. ఆయన కూడా ఆయన అభయాస్తం ఇచ్చి నా నామమును మీరు కలిగి ఉంటే, నన్ను కలిగి ఉంటే ఇవేవి మిమ్మల్ని ఏమి చేయలేవు అని కూడా ఇంతగా అభయహస్తం ఇచ్చి ఇంతగా ఆయన యొక్క నిత్యరాజ్యానికి తీసుకెళ్తానికి, ఇంతగా మనల్ని ఆ యొక్క ఇటుకల వల్లే ఆ యొక్క నిత్యరాజ్యంలో కట్టబడటానికి, ఆ యొక్క దేవుని యొక్క స్తంభాల వల్లే మనం ఆయన మార్గంలో ఆయన సన్నిధిలో కట్టబడటానికి, ఎంతగానో ఆయన సన్నిధిలో మనం ఉండటానికి, ఇంతగా దేవుని యొక్క ఆయన బిడ్డలుగా ఆయన యొక్క పూజకు పుష్పాలుగా అర్పణైపోయే విధానపు పరిచర్యలో ఆయన సన్నిధికి వెళ్ళిపోయే భాగ్యాన్ని కలిగించడానికి ఇటువంటి ఎట్టి దురాత్మ శక్తులు అడ్డొచ్చినా ఇవి మిమ్మల్ని ఏమి చేయలేవు. అతి అభయ హస్తము దేవుణ్ణి కలిగి ఉంటే, దేవుని నమ్ముకుంటే, దేవుని ఎద్దుకు వస్తే నమ్మిన వాడికి రక్షణ భాగ్యం, చూడక నమ్మిన వారికి మరీ ఎక్కువ భాగ్యం అని కూడా దేవుడు చెప్పి ఇంతగా రక్షణ సువార్త భాగ్యాన్ని బలాన్ని ఇచ్చినటువంటి ఇట్టి దేవదేవుని మనం కలిగింది. ఎందుకంటే ఇటు అపవాది శక్తులు ఏం చేస్తాయంటే మన ఆడి యొక్క ముసుగులో వాడు నానా రూపాలుగా కనపడినప్పుడు ఇవన్నీ గమనించక ఈ ప్రజలు ఏం చేస్తారంటే భయంకరంగా వాటితో పడి వాటిలో ఉండి వాటిలో ఇదైపోయి వాటి వెనకాలే అవి ఎత్తికెళ్ళిపోయే విధానంలో మోసపోతారు, దొంగిలించబడతారు. అయితే దేవుడు మన కోసం ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి క్రీస్తు ప్రభు వారు వీటి నుంచి మిమ్మల్ని తప్పిస్తాను, వీటి నుంచి మిమ్మల్ని విడుదల కలిగిస్తాను, వీటి మీద మీకు జయమిస్తాను, ఇవి కలిగి ఉండకుండా ఇవి ఏ మాత్రం మిమ్మల్ని హాని చేయలేవు. మీరు నన్ను కలిగి ఉంటే, నా నిత్యరాజ్యంలోకి వస్తే, నేను పంపించే ఆదరణ ఆత్మని శక్తిని మీరు పొందుకుంటే, ఇటు బలమైన దేవుని యొక్క వెలుగుని, దేవుని యొక్క సర్వసంపన్నుడు నేను ఎలా తండ్రి ఎద్దుకు వెళ్తున్నానో అట్లాగే మీరు కూడా తండ్రిని చూస్తానికి, తండ్రి యొక్క నిత్య పరలోక రాజ్యానికి మీరు కూడా రావడానికి ఎంతో భాగ్యం కలుగుతుందని ఇంతగా మార్గం చూపి, ఇంతగా మెట్లు చూపించి, ఇంతగా ఆయన దారి చూపించి, ఇంతగా బలమును శక్తిని ఇస్తున్నటువంటి ఇటు పునరుద్ధాన దేవుణ్ణి మనం కలిగి ఉందామండి. దేవుని వాక్యాన్ని మరి ఒక వాక్యం చదవండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 6వ వచనం చదవండి. అందుకు అతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు,
వారు ఆయనను ఉంచిన స్థలం చూడుడి. మీరు వెళ్లి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్తున్నాడనియు ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను. వారు బయటకు వచ్చి విస్మయం నొంది వణుకుచు సమాధి యొద్ద నుండి పారిపోయి వారు భయపడినందున ఎవరితో ఏమీ చెప్పలేదు. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెలగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుండగా ఆమె వెళ్లి ఆ సంగతి వారికి తెలియజేసాను గాని ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడనని వారు విని నమ్మకపోయి. చూసారండి, పునరుద్ధరణ తండ్రి ఎంతగా ఆయన కనపడి ఆయన యొక్క నిత్య మార్గం తెలియజేస్తే కాకుండా బలము శక్తి ఈ విధమైన వాక్య మాటలతో బలము ఇచ్చింది కాకుండా నేను మళ్ళీ వెళ్ళి ఆదరణకర్తను మీకు పంపిస్తానని చెప్పిందే కాకుండా ఇంకా దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయన ప్రత్యక్షతను కనుగొని ఆయన కోసం దుఃఖపడుతున్న తెలియని మరియ గారికి కూడా ఆ యొక్క దర్శన భాగ్యాన్ని ఇచ్చాడంటే పునరుద్ధాన తండ్రి ఎంత సర్వభౌముడు, ఎంత అమృత ప్రేమ స్వరూపుడు. మనమైతే ఎవరినైనా తృణీకరిస్తే ఎంత భయంకరమైన కాలుతో తన్నేసి వెళ్ళిపోయే అటువంటి భయంకరమైన సాతాను విధానపు ఆలోచన బుద్ధులతో మనం అయితే ఉంటాం. కానీ దేవదేవుడు చూసారా తన కోసం దుఃఖపడుతున్న వారికి కూడా కనపడి ప్రత్యక్షపరుచుకుని నేను లేచాను, నేను తిరిగి లేస్తానని చెప్పిన మాటని మీరు జ్ఞాపకం చేసుకోండి అని చెప్పి వెళ్ళి నేను మీకంటే ముందుగా గలిలీకి వెళ్తానని ఆయన చెప్పాడంటే ఈ రోజున కూడా మన కోసం ఈ యొక్క కడవరి దినాలు ఇంకా కొంచెం సమయం ఉన్నటువంటి మన కోసం కూడా త్వరగా మీరు నా ఎద్దుకు వస్తే నన్ను కేకేస్తే నన్ను కలిగి ఉంటే నా పక్షాన్ని ఉంటే మీరు నన్ను కలిగి ఉంటే మీరు నిత్య పరలోక రాజ్యానికి వస్తారు. ఎంత దేవుడి వాక్యాన్ని దేవుడి మార్గాన్ని పిలుపునిచ్చి ఆయన రమ్మంటున్నప్పుడు మనం ఆయన నమ్మి ఆయన కోసం మనం ఎగిరిపడ్డామంటే ఇటు అదృష్ట భాగ్యాన్ని ఇటు అదృష్ట దేవుణ్ణి మనం పొందుకుంటాం అనమాట. ఇటు వాక్యాన్ని మనం నమ్మదగిన వాక్యాన్ని నమ్మగలిగి ఉంటే అపవాది యొక్క పాతాళ శక్తుల యొక్క పనులు వాటి యొక్క చీకటి దాడి వాటి మీద నుంచి విధానాన్ని నుంచి కూడా మనల్ని తప్పించి దేవుడు ఏం చేస్తాడు, అవేవి హాని చేయకుండా మనల్ని కాపాడుతానని దేవుడు ఇంతగా అభయవస్థ ఇచ్చినటువంటి ఇటు దేవుని వైపు మనం కలిగి ఉంటే దేవుని మార్గంలోనికి మనం వెళ్ళి ఇటు దేవుణ్ణి పొందుకొని ఇటు అమృతమూర్తి జయవీరుడు పునరుద్ధాన తండ్రి బద్దలి కొట్టిన బండని సమాధి చీల్చినటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉంటే ఇటు బలమైన శక్తి ఆయన యొక్క పునరుద్ధాన శక్తిని కూడా మనకిస్తాం. మనం నమ్మితే ఆ యొక్క మార్త గారికి చెప్పినట్టు పునరుద్ధాన శక్తిని చూస్తామన్న రీతిగా పునరుద్ధాన శక్తిని యొక్క దేవదేవుని మనం కలిగి ఉంటే ఆయన యొద్దకు వస్తే చూపించి ఆయన నిత్య మార్గంలోకి తీసుకెళ్తానికి ఇంతగా వాక్యాన్ని చదవండి. లాస్ట్ వచ్చిన చదవండి. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రభు వారికి సహకారి అయి వెనువంటి జరుగుచూ వచ్చి సూచిక్రియల వలన వాక్యము స్థిరపరచుండెను. ఆమేన్. యోహాను సువార్త 20 వచ్చిన చదవండి. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి మీకు సమాధానం కలుగుగాక అనెను. తరువాత తోమాను చూచి వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసవి కాక విశ్వాసవే ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. చాలు. చూసారండి దేవుడు ప్రత్యక్షత చూసారని ఆయన చెప్పటమే కాదు, ఆయన యొక్క మాటను నమ్మి జరుగుతున్న ప్రతి ఒక్కరికి వాక్య పరిచర్య ఆది అపోస్తలుల ఆది సంఘంలో నెరవేర్బడి బలముగా ఆయన వాక్యం ప్రబలంగా ఎంతగానో ఆయన చేర్చుకుని ఆయన హత్తుకుని ఆయన సంఖ్యలోకి ఆయన జనంలోనికి ఆయన బిడ్డలుగా ఆయన యొక్క వాక్యాన్ని బలము కలిగి ఆయనలోనికి చేరిన వారు ఆది సంఘంగా ఏర్పడి ఎంతగానో దేవుని కొరకు ప్రాణాలు ఇచ్చేంత బలముగా ఆయన రూపొందించాడంటే ఈ లోకంలో కనిపిస్తే ఆ నిత్యరాజ్యానికి ఆయనని ఎంతగానో తీసుకుని వెళ్ళాడంటే వాక్యం ఎంత స్థిరమైనది, ఎంత నమ్మదగినది, వెంట వచ్చి జరుగుచుండేది దేవుడి వాక్యం. అటువంటి బలమైన వాక్యాన్ని ఈ రోజున కూడా మనకు దేవుడిస్తూ ఎంతగానో నమ్మమని, ఎంతగానో ఆయన ఎద్దకు రమ్మని, ఎంతగానో ఆయన వైపు చూడమని చేయి చావుచూడు దేవుడు. అపనమ్మకం వద్దు. తోమా గారు నా శిష్యులు కనబడ్డారంటే ఆ రోజున ఆయన కూడా నమ్మలా. అయితే ఆయనే సాక్షాత్తు మరలా ప్రత్యక్షమయ్యి ఆయనతో మాట్లాడి మీకు సమాధానం మగునుగా కానీ చెప్పాడంటే ఎంత అమృత ప్రేమ. మనమైతే ఏమంటే ఒక మాట వినకపోతే ఇంతెత్తి ఎగిరి ఎంతగానో దుర్భాషలాడి ఎంతగానో మాట్లాడతాం. అయితే ఆయన్ని నమ్మలేను నేను అలాన్ని ఆ శిష్యుడు మాట్లాడిన ఆయన కోసం సమాధానకర్త ప్రత్యక్షమే వాళ్ళందరికీ కూడా సమాధానం ఇచ్చి నమ్మి రక్షణ పొందినవాడు రక్షించబడతాడు. అయితే నువ్వు చూడక నమ్మినవాడు ఇంకా బహుగా రక్షించబడతారని దేవుడు ఎంతగానో ఆయన యొక్క నిత్యవాక్యాన్ని బయలుపరిచి ఆయన యొక్క విశ్వాసాన్ని ఆయన యొక్క ఆత్మని బలపరిచి ఎంతగానో వారికి ప్రత్యక్షపరిచినాడంటే ఎంత నిజ సమాధాన జీవాధిపతి
బంగారు తండ్రి ఈ రోజుల్లో కూడా మనకు ఆయన ఇంత రవ్వంత టైం ఉన్నటువంటి మనకు కూడా దేవుని సత్య సువార్త సమాధాన పునరుద్ధాన జీవపు మార్గం ఉంది. మీరు నన్ను కలిగి ఉంటే మీరు దానిలోకి వస్తారు, మీరు పొందుకుంటారు, మీరు కలిగి ఉంటారు, మీకు సమాధానం వస్తుంది అని చెప్పి వెనువెంట వచ్చిన వాక్యం ద్వారా శక్తి బలమును మీకు ఇస్తాను చెడాత్మల మీద అని కూడా దేవుడు ఇంతగా బలంతో ఆయన యొక్క వాక్య పరిచర్యని, ఆయన యొక్క వాక్య బలాన్ని మనకి ఇస్తున్నప్పుడు ఇటు ఆది దేవుడు, ఇటు పునరుద్ధాన దేవుడు, ఇటు జయవీరుని వద్దకు మనం వచ్చి ఆయన పొందుకొని ఆయన నీడలో మనం వెళ్ళి చూసి నమ్మిన ఆయన కంటే చూడక నమ్మిన మనం ఇంకెంత గొప్ప ధన్యతలోకి వెళ్తాం. కాబట్టి ఇటు ధన్యత భాగ్యాన్ని మనం కలిగి పునరుద్ధాన దేవుణ్ణి మన గుండెల్లో హత్తుకొని ఇంకా జయవీరుని వెంట మనం వెళ్ళటానికి టీవీగా ఆయనతో మనం ఉండటానికి భాగ్యాన్ని సంపాదించుకొని ఆయన కలిగి ఉన్నామండి.